హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి వరలక్ష్మి వ్రతం అమ్మవారి ముగ్గు వేసుకున్నాను. చూడండి, నేను ముగ్గు డ్రా చేయాలి అని వీడియోస్ అయితే తీయడం లేదు. ఫైనల్ ముగ్గునైతే నేను ఎప్పుడు మీకు చెప్పే విధంగానే అప్లోడ్ చేస్తాను. నేను ఫైనల్ ముగ్గునే తీస్తానండి, ఎందుకంటే నాకు ముగ్గు వేసేది వీడియో తీసే అంత టైం అయితే ఉండదు. సో అందుకనేసి నేను ఫైనల్ ముగ్గుని ఎప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లేదు నా ముగ్గులు మీకు నచ్చాయి, లేదా మీరు డ్రా చేస్తూ మాకు చూపించండి అంటే మాత్రం నేను ఖచ్చితంగా మీకోసం అయితే చేస్తాను. అందుకనేసి నేను మీరు ఎవరైనా సబ్స్క్రైబర్స్ అడిగితే చేస్తానండి. నాకైతే డ్రా చేస్తూ తీయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే ఏదో బిజీగా మనము చేసుకుంటూ ఉంటాం వర్క్స్ అవి. ఆ టైంలో మనం వీడియోస్ అన్నీ పెట్టి మనం పోస్ట్ వీడియో తీయడం అది నాకు చేయలేను నేను. సో ఇలా అయితే చేసుకుంటాను. ఎప్పుడు కూడా ఫైనల్ ముగ్గునే నేను అప్లోడ్ చేస్తాను, కానీ ట్రై చేస్తాను మీకోసము. ముగ్గు ఎలా ఉందో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మవారినండి పూలమాలలాగా ఎరుపు, పచ్చ, తెలుపు, పసుపు కలర్స్ అయితే యూజ్ చేశాను. అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పండి. అమ్మవారి ముగ్గు అండి ఇది. మీరు చూసే ఉంటారు, కొన్ని ఛానల్స్లో కూడా వస్తూ ఉంటాయి. కానీ నేను వరలక్ష్మి వ్రతంకి వేసుకున్నానండి. ముగ్గు అయితే వేసుకోవచ్చు కదా, ఇంకా పీఠం అది పెట్టి పూజ ఎలాగో చేయలేదు అని చెప్పేసి చేసుకున్నాను. కానీ మీకు అందరికీ ఒక విషయం చెప్పాలండి. ముందు వరలక్ష్మి వ్రత పూజది అయితే పెట్టాను కదా నిన్న, ఆ వీడియోలో మీకు ఒకటి అబ్జర్వ్ చేశారా? నాకు ఎంతో బాధతో వీడియో అయితే చేస్తున్నాను. వీడియో నేను షూట్ చేసుకుంటున్నప్పుడు సడన్గా అమ్మవారి అనుగ్రహం అయితే నాకు కలిగింది. ఎలా అంటే, నేను దీపం దగ్గర, అష్టలక్ష్మి దీపం దగ్గర వీడియో తీస్తున్నాను. వీడియో తీస్తుంటే సడన్గా అమ్మవారి ఫోటో ముందరే ఉంటుందండి అష్టలక్ష్మి దీపము. అమ్మవారికి అలంకరించిన మందార పువ్వు అయితే నేను స్టిఫ్గానే పెట్టాను అమ్మవారికి. అది సడన్గా ఆ పువ్వు అయితే కింద పడిందండి. అంటే నేను వీడియో తీస్తుంటే అక్కడ పడింది. నేను బాధపడుతూ చేస్తున్న, ఈసారి నీకు పూజ చేసుకోలేకపోయాను. అది చేసుకోలేని పరిస్థితి కదా, అది అందరికీ ఉండేది. ఇంకా 11 నెలల వరకు నేను ఇలాంటి పీఠం మీద పెట్టి చేసుకోకూడదు కదా అనుకుంటూ ఉంటే అమ్మవారి అనుగ్రహం సడన్గా నాకు అలా అనిపించింది. నేను ఫస్ట్ గమనించలేదు, కానీ వీడియో మీకు అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు, ఎడిటింగ్లో చేస్తూ ఉన్నప్పుడు గమనించానండి. నాకు చాలా సంతోషం అనిపించింది. మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ మీలో ఎవరైనా గమనించి వీడియోకి కామెంట్ పెడతారనుకున్నాను, బట్ మీరు గమనించలేదనుకుంటాను. ఈ అమ్మవారి ముగ్గు ఎలా ఉందో తప్పకుండా లైక్ చేయండి.